వాళ్ళంతా ఆ పార్టీని వద్దనుకున్నారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలు ఆమోదించండంటూ శాసన మండలి చైర్మన్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ మండలి చైర్మన్ మాత్రం వాటిని ఆమోదించడం లేదు. పార్టీకి గుడ్ బై చెప్పేశామన్న ఎమ్మెల్సీలు ఇప్పుడు గమ్యం దొరకక అడ్డంగా ఇరుక్కున్నారు. పదవులకు రాజీనామా చేసి బయటకు రావాలని ప్రయత్నించినా మండలి చైర్మన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో కొత్త సంక్షోభంలో పడ్డారు. దీంతో ఎమ్మెల్సీలు ముందు ఉన్న ఆప్షన్ ఏంటి? రాజీనామాల ఆమోదం కోసం కోర్టు మెట్లు ఎక్కేందుకు రెడీ అవుతున్నారా? ఒక్క ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో కేవలం వైసీపీ 11 ఎమ్మెల్యేలకే పరిమితమైంది. అసెంబ్లీలో తన వాణిని గట్టిగా వినిపించే అవకాశం కూడా 5 ఏళ్లు పాలించిన వైసీపీకి లేకుండా పోయింది. కానీ శాసన మండలిలో వైసీపీకి గట్టి పట్టుంది. మండలిలో ఆ పార్టీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దీంతో ప్రభుత్వాన్ని మండలిలో ఒక ఆట ఆడుకోవచ్చు అనుకున్నారు వైసీపీ అధినేత. కానీ గత ఎన్నికల్లో ఫ్యాన్ రివర్స్లో తిరిగినట్టుగా ఆ ఎన్నికల ఫలితాల తర్వాత నేతలు కూడా జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయ్యారు. అందులో భాగంగా 4 రాజ్యసభ ఎంపీలు జగన్కి ఎంపీ పదవులకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యులు ఇలా ఎంపీ పదవులకు రాజీనామా చేశారో లేదో అలా ఆమోదం పొందారు. ఆ తర్వాత వారికి నచ్చిన పార్టీలు చేరిపోయారు. ఇదేదో బాగుంది అనుకున్నారు కొందరు ఎమ్మెల్సీలు. తమ పదవులకు వాళ్లు కూడా రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలు ఆమోదం పొందితే అధికార పార్టీ గూటికి చేరవచ్చని ఆశపడ్డారు. అయితే ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. శాసన మండలిలో వైసీపీకి పూర్తి బలం ఉంది. మొత్తం 38 మంది ఎమ్మెల్సీల మద్దతు ఆ పార్టీకి ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో 6 డజన్ మంది ఎమ్మెల్సీలు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు ఎమ్మెల్సీలు తమ రాజీనామా లేఖలను శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకి అందించారు. బేసిక్గా అయితే పార్టీ ఓడిపోయేగానే ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి జంప్ కావడం ఇంతవరకు చూశాం. అయితే వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం అధికార పార్టీ కండువ కప్పుకోలేదు. ఇలా పార్టీ మారుంటే వారిపై అనర్హత వేటు వేయమని ప్రతిపక్ష పార్టీ కోరి ఉండేది. కానీ ఎమ్మెల్సీలు వైసీపీకి ఆ అవకాశం ఇవ్వలేదు. వారంతట వారే తమ పదవులకు రాజీనామా చేసి ట్విస్ట్ ఇచ్చారు. ఇలా రాజీనామా చేసిన వారిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జియా ఖానం కూడా ఉన్నారు. ఆమెతో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళం వెంకటరమణ, పూతుల సునీత, మర్రి రాజశేఖర్ పదవులకు రిజైన్ చేశారు. రిజైన్ చేసిన ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు ఆమోదించాలని శాసనమండలి చైర్మన్ చుట్టూ తిరుగుతున్నారు. గత శాసనమండలి సమావేశాల సందర్భంగా సభలోనే తమ రాజీనామాల ఆమోదం కోసం ప్లకార్డులతో నిరసన తెలిపిన సందర్భాలున్నాయి. అలాగే పలుమార్లు మండలి చైర్మన్ మోషన్ రాజును కలిసి రాజీనామాల ఆమోదం కోసం ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక్కడే వారికి సమస్య వచ్చింది. మండలి చైర్మన్గా వైసీపీ అధినేత జగన్ విధేయుడు మోషన్ రాజు ఉన్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించడం లేదు. వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల ఆమోదం పొంది ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేది. అప్పుడు అధికార టీడీపీ కూటమి నేతలకు ఎమ్మెల్సీ సీట్లు దక్కేవి. అలా మెల్లగా మండలిలో వైసీపీ బలం తగ్గించి కూటమి బలం పెంచుకుందామని స్కెచ్ వేసింది. కానీ మండలి చైర్మన్ ఆ ప్రయత్నాలకు బ్రేక్ వేశారు. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు ఆమోదించాలని మండలి చైర్మన్ని ఆదేశించాలని న్యాయస్థానం తలుపులు తట్టాలని భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం విషయంలో కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకుంటాయి అనేది ప్రశ్నార్థకం. ఏపీలో మండల ఎమ్మెల్సీలు రాజీనామాలు చూస్తే తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ దగ్గరున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రికగ్నిషన్స్ గుర్తుకొస్తాయి. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలా పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సంబంధించి ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. 3 నెలల్లోగా ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో తమ రాజీనామాల ఆమోదం విషయంలో కూడా న్యాయ పోరాటమే మేలని భావిస్తున్నారు ఏపీ ఎమ్మెల్సీలు.